హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా కొంతమందికి తెలిసిన రెసిపీ. చాలా పాతకాలపు రెసిపీ అంటే పాత వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కానీ ఈ జనరేషన్ వారికి అస్సలు తెలియదండి. అది అవిశాఖ అండి. అవిశాఖలో చాలా విటమిన్స్ ఉంటుందండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఐ ప్రాబ్లమ్స్‌ని ఇంకా సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. కాస్త చేదుగా ఉంటుంది కానీ వండే రీతిలో వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ అవిశాకు రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అలాగే ట్రూత్ ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం క్లీన్ చేసి సాల్ట్ వాటర్‌లో కడిగి పెట్టుకున్న అవిశాకును యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్‌లో ఉంచి కాసేపు తీసుకుంటే చేదు అనేది కొద్దిగా తగ్గుతుందండి. నేను పూజ కోసం ప్రిపరేషన్ చూపిస్తున్నాను కాబట్టి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫ్రై అనేది చూపిస్తున్నానండి. ఇంకోలా కూడా ఈ ఫ్రైని చేసుకోవచ్చునండి. పల్లి పౌడర్ వేసుకొని దాన్ని ఎలాగో చేయాలో కూడా ఇంకొక వీడియోలో చూపిస్తున్నానండి. ఈ చెట్టుకు ఉన్న గుణం ఏమంటే వేళ్ళ నుంచి కూడా చిగుళ్ళ వరకు కూడా అన్ని పార్ట్స్ అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి వేపుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్‌లో వేగిపోతుందండి. ఇలా వేపుకొని ఇంతే తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. నేను పూజ కోసం ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇలాగే తినేయొచ్చునండి. వేరే ఏమి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ ఆకులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ ఆకు దొరకడం చాలా కష్టమండి. మార్కెట్‌లో అలా వెళ్ళినప్పుడు కావాలంటే దొరుకుతుందండి. కానీ విలేజెస్‌లో తమలపాకు తోటలు ఉంటాయి కదండీ! ఆ తోటల్లో కంపల్సరీగా ఈ చెట్లు అయితే ఉంటుందండి. విలేజెస్‌కి వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడైనా తమలపాకు తోటలు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ ఆకునైతే తెచ్చుకోండి. షుగర్ పేషెంట్స్ ఈ ఆకుని ఇలా వేపుడులా కాకుండా పప్పులోకి లేదా పొడిలాగా చేసుకొని వీక్లీ వన్స్ అయినా లేదా మంత్లీ 3, 4 టైమ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్‌కి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిసాక ఈ అగసాకును దొరికితే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టకండి. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనం బాడీకి వచ్చే చాలా వ్యాధుల నుంచి నయం చేస్తుంది. అలాగే వచ్చిన వ్యాధులను కూడా తగ్గించడానికి నయం చేస్తుందండి. ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసేయండి.